అని చెప్పి మీరు మీ విలువైనటువంటి ధనాన్ని మీరు ఇవ్వండి, మీరు వాక్యంలో పాలివారి కండని. అంటే సువార్తకు మీరు ఏం చేయండి, హెల్ప్ చేయండి, సువార్తను మీరు ప్రకటించిన వారు అవుతారు. ఫలానా దానికి అని చెప్పి వివరంగా వాళ్ళు రాసి, మరి ఏది వివరంగా వాక్యాన్ని అయితే చెప్పరు, వివరంగా మాత్రం దేనికి ఏం కావాలని, తర్వాత దేనికి ఎంత వచ్చిందో తెలియదు, దేనికి ఏం చేస్తున్నారో తెలియదు, వారి ఇష్టం, వారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఇది లోకాధికారి యొక్క లక్షణం. అది లోకాధికారి లెక్కలు చెప్పడు, లోకాధికారికి మాత్రం లెక్కలు చెప్పాలి. లోకాధికారిని వెంబడించేవారు ఎవరికి లెక్కలు చెప్పరు, కానీ ఎవరికి వీళ్ళు లెక్కలు చెప్పరు, వీళ్ళకి మాత్రం అందరూ లెక్క చెప్పాలి. 5 పైసల్లో 10 పైసల్లో కూడా, అంటే ఈరోజు రూపాయి 2 రూపాయలు అనుకుందాం, రూపాయికి 2 రూపాయలకి కూడా ప్రతిదానికి వివరణ ఇవ్వాలి, ప్రతిదానికి ఖచ్చితం అన్నమాట. నమ్మకస్తులు వాళ్ళు, మిగతా వాళ్ళు నమ్మకస్తులు కాదు. మరి లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, వేల రూపాయలు సంపాదించినటువంటి వీరందరూ ఏమనాలి, దేవునికి నమ్మకస్తులా? రూపాయి 2 రూపాయల దగ్గర నమ్మకంగా లేనోడు వాడు అపనమ్మకస్తుడా? లేకపోతే వేల కోట్లలో ఉన్నటువంటి, 100 కోట్ల ఉన్నటువంటి వాడు నమ్మకంగా ఉండకుండా దేవుడి దగ్గర ఉండటం, అది అపనమ్మకస్తమా? ఎవరు అపనమ్మకస్తులు? 2 రూపాయ లేకపోతే వేలలో ఉన్నవాడు గుర్తుపట్టట్లేదు. మనం దేవుని దగ్గర నమ్మకస్తుడిగా బతకాలి. ఆయన మనకిచ్చిన వాక్కును మనం అమ్ముకోకూడదు, అది మనం కొనిపెట్టుకోవాలి. మొదటగానే వెలుతురుండగానే, సమయం ఉండగానే కొనిపెట్టుకోండి వాక్యాన్ని, అంతేగాని అమ్ముకోమాకండి. అమ్ముకొని సంపాదించుకుంటే మీరు మరలా కొనుక్కోవడానికి వర్తకుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అన్నదే ఈ వాక్య భాగము. వర్తకుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మరలా కొనుక్కోవాలి. మీరు ప్రతిదాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ముందే కొనుక్కోండి. మీ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలను ఇచ్చి సత్యవాక్యాన్ని కొనుక్కోండి. మీరు ఆ పెండ్లి కుమారుడు స్వరం విన్నప్పుడు అందరూ వింటారు, కానీ సిద్ధులు నూనె కలిగినటువంటి వారు, మొదటగానే అమ్ముకుని సంపాదించినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క అభిషేకాన్ని సంపాదించినటువంటి వారు ఆ పెండ్లి కుమారుని విందులోనికి వెళతారన్నది ఈ వర్తమానం మనం తెలియజేస్తుంది. కాబట్టి బుద్ధి గలవారా, బుద్ధి లేని వారా మీరు ఆలోచించండి. లోకంలో చూస్తే ధనాన్ని పోగొట్టుకున్న వాడిని బుద్ధి లేని వారంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది వాడు దేవుని బిడ్డరా, వాడు దేవుడు కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, పెంటగా చూసుకుని వాడు అన్నది మనము చూస్తాము. పౌలు గారి విషయమే. అంతా వదులుకొనుట చేత వాక్యాన్ని కొనుక్కోగలుగుతాము. కొనుక్కున్న తర్వాత ఆ వాక్కు మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆయన రాకడ వరకు ఆ అభిషేకంతో మనం ఉండగలుగుతాము. నిద్రపోతున్నట్టుగా కనబడచ్చు, కానీ మెలకుగా ఉన్నవారు మనము. కానీ వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళు నిద్రపోతున్నారు, వారు లెగుస్తారు, కానీ వాక్కు వారి దగ్గర లేనందువల్ల మరలా అమ్మువారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు అమ్ముతారు, ఆ డబ్బులతోటి మరలా వాక్యాన్ని కొనుక్కోవడానికి గారడి సీమోను వలె మరలా కొనుక్కోవడానికి వెళ్తారు. కాబట్టి మనం అమ్మువారి దగ్గరికి వెళ్ళమాకండి. అమ్మువారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే వారు అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. వాక్యం నీకు ఆశీర్వాదాలు చూపిస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఆ వాక్యాన్ని ఉచితంగా ప్రకటిస్తున్న వారు ఉన్నారే, వారు ఎంతో త్యజించి వారికున్న వెండి బంగారాలని వదిలి దేవుని యొక్క జ్ఞానాన్ని వచ్చినట్టు చెప్పి బలపరుస్తారు. అటువంటి వారి దగ్గరికి వెళితే ఆయన రాకడ కొరకు మెళుకుగా ఉన్న వారం అవుతాము, లేకపోతే నిద్రపోతున్న వారు అవుతారు అన్నది ఇక్కడ వాక్యం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో వివరంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండండి, మీ వెండి బంగారాలతోటి మొదటగానే కొనుక్కోండి, ఉచితంగా నేను ఇస్తున్నాను, అది మీరు పంచేసి పేదలకు ఇచ్చేసి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని సహాయం చేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు ఆయన. ఈ లోక అధికారాన్ని వదిలితే ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు విశ్రాంతి ఇస్తారంటున్నాడు. ఈ లోక భారాలను పెట్టుకుని, ఈ లోక పెద్ద పెద్ద విషన్స్ అంటే కళలు పెట్టుకుని ఈ లోకాన్ని సంపాదిద్దాం, ఈ లోకాన్ని మన చేతుల్లో గుప్పిల్లో పెట్టుకుందాం అని చెప్పి నిద్రమొహాల్లాగా ఉండమాకండి, నిద్రపోమాకండి. ఈ లోకాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలని మీరు చూడమాకండి. ఇది ఈ లోకాధికారికి ఉన్నటువంటిది, కానీ ఈ లోకాధికారాన్ని
నేను రాకడలో తొలగిస్తాను, వాడి అధికారము ఇప్పటికే లేదు, జయించగలడని చెప్పి యేసుక్రీస్తు వారు లోకాధికారి దగ్గర మనకి చూపించాడు. ఈ లోకాధికారాన్ని జయించడం కష్టం, ఈ భూమి మీద ఉన్నాము బతకడం కష్టం అంటే బతికి చూపించాడు. నువ్వు దేవుడు కాబట్టి బతికావన్నారు యేసుక్రీస్తుని. నేను దేవుడిని బ్రతికానంటే పౌలు ఎలాగ బ్రతికాడు, పౌలు గారు ఎలాగా అని చెప్పి సాక్ష్యము, ఇద్దరు సాక్ష్యం అంగీకరించబడుతుంది. ఆ ఇద్దరిలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి అబ్రాహాము సంతానముగా రక్తమాంసాల్లో ఉన్నవాడిగా ఉండి చూపించాడు. అదే విధంగా శిష్యుడైనటువంటి పౌలు గారు కూడా మన దానికి సాక్షిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ఎలాంటివో తెలుసుకోవటానికి ఆయన కూడా సమస్తమును లోకములో ఉన్న వాటిని పెంటగా ఎంచబట్టే ఆయన కూడా అధికారాన్ని పొందుకున్నాడు. ఈరోజు లోకాధికారాన్ని జయించాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి, పౌలు గారు చూపించినటువంటి మాదిరిలో మనం వెళ్ళాలి. ఈ విధమైనటువంటి మాదిరిలో మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో అనేక శ్రమలు వేదనలు వస్తాయి. వాటి గుండా నేను పౌలు వెళ్ళాడు, పౌలు గారు కూడా వెళ్ళటం మనం చూసాము. యేసుక్రీస్తు వారు నేను వెళ్ళాను, మీకు వచ్చినా మీరు ధైర్యంగా నిలబడమన్నాడు. నాకు వచ్చినంత కాకపోయినా మీకు వచ్చేది చాలా తేలిక, నా కాడి తేలిక, నా బరువు తేలిక, నా కాడి సులువు అని చెప్తున్నాడు ఆయన. అంత వివరంగా ఆయన రాస్తూ చెప్తున్నటువంటి మాట ఆ యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచినటువంటిది. కాబట్టి భారాన్ని మోస్తున్నటువంటి వారులారా, మీరు విశ్రాంతి కలగాలంటే మీరు ప్రయాస పడుతున్నారు, సంపాదించుకోవాలనుకుంటున్నారు, భూగోళం మొత్తం మీ హ్యాండ్లో రావాలని చూస్తున్నారు. అది కాదు ఇక్కడ సువార్త. ఇవంతా కూడా వదలటమే సువార్త, సంపాదించుకోవటం కాదు సువార్త. యేసుక్రీస్తు వారు చెప్పమన్నటువంటి సువార్త సంపాదించుకోవటం కాదు, వదలటము. సంపాదించుకునేది ఈ లోక అధికారులు, ఈ యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు. మీరు వారి వలె ఉండమాకండి. వారి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వెళ్ళిన వారము, పిలువబడినటువంటి వారము. చీకటిలోకి మరలా వెళ్ళకండి, మరలా విత్ జీసస్ అని వెళ్ళమాకండి. యేసుక్రీస్తుతో క్రిస్మస్, యేసుక్రీస్తుతో అది, యేసుక్రీస్తుతో ఇది అని చెప్పి వెళ్ళమాకండి. మోసగాళ్ళు వస్తారు, వాక్యాన్ని నమ్ముకుంటారు. యేసుతో వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ అక్కడ 2 చోట్ల దేవుడు ఇస్తాడు. జీసస్, ఏసయ్య అని ఒక 100 సార్లు అరిపించి మీ దగ్గర నుంచి అమ్ముకుంటారు వాక్యాన్ని. చివరికి వచ్చేసరికి వారు కోరుకునేది ఏంటంటే దానికి కావాలి, దీనికి కావాలి, ఖర్చులకు డబ్బులు లేవని. ఎక్కడన్నా లేనోడు అడుక్కుంటే ఒక అందం ఉంది, ఉన్నవాడు అడుక్కుంటారు. ఇది దేవుని నామానికి అవమానం తెచ్చే రోజులు. ఇది ఉన్నవాడు అడుక్కుంటున్నాడంటే చూడండి మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా మలిచారు. వాక్కుని ఆయన మనకి ఇచ్చింది ఉచితంగా ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఆయన ఖర్చు అయ్యాడే కానీ మనకి ఏ విధమైనటువంటి మన దగ్గర నుంచి తీసుకోవాలా. ఆయన అడుగుతుంది మన హృదయాన్నే. ఆయన నాకు నాయన, నేను నిన్ను మంచి ఆరోగ్యవంతంగా చేస్తానంటున్నాడు ఆయన. ఈ లోకంలో అన్ని వదిలితే ఎలా బ్రతుకుతామంటే అది భారమే, కానీ చాలా తేలిక. అది నా మీద పడే నేను చూసుకుంటానంటున్నాడు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాద వాక్యాలు మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి ఆశీర్వాద వాక్యాలన్నీ మాకే 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 అనుకుంటారు. ఎవరు డబ్బు సంపాదించిన వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, తర్వాత అన్ని మమ్మల్ని కాపాడుతాడు, అవి చేస్తాడు. కాదు, ఈ లోక ఆస్తులను వదిలిన వాడిని ఆయన చెప్తుంది. ఇస్రాయేలుని కాపాడాడు, కునుకడు నిద్రపోడని ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరి కోసం? ఆయన కొరకు. ఆయన మాట విని అబద్ధాన్ని వదిలిన కొరకు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి ధైర్యమైన మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నీ ఆపదలో నాకు మొరపెట్టని ఎందుకు చెప్తున్నాడు? అవన్నీ కూడా ఈ లోకాన్ని వదిలి దేవుని కొరకు, రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్యకలుగా ఉన్నటువంటి వారి కొరకు చెప్తున్నాడు ఆయన. ఎదురు చూస్తున్నటువంటి